దగ్గరికి తీసా. ఈరోజు బోండాలు కాదు, బోండాలు అంటే మైదా పిండితో చేసే బోండాలు కాదు ఇవి. ఎందుకంటే దోశ పిండితోని బోండాలు ట్రై చేశాను. అంటే అందులో ఏమేమి కలిపాను, ఎలా చేశాను చూసేయండి వీడియో. బట్ బోండాలు మాత్రం సూపర్ వచ్చినాయి అండి. దోశ పిండితో బోండాలు చేయడం అనేది నేనైతే ఫస్ట్ టైం అనమాట. చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయి బోండాలు కూడా. సూపర్ టేస్ట్ వచ్చినాయండి. చూడండి చాలా క్రిస్పీగా వచ్చినాయి. దోశ పిండితో బోండాలు ఎలా చేసేద్దామో ప్రిపరేషన్ చూసేద్దాం, ప్రాసెస్ అంతా చూసేద్దాం. సో దోశ పిండి, అందులోకి కొంచెం పెరుగు అండ్ గోధుమ పిండి, సోడా ఉప్పు అండి. ఈ 4తోనైతే మనం బోండాలు అయితే ప్రిపేర్ చేసుకుందాం. సూపర్గా వస్తాయండి. నేను కూడా ఇది సెకండ్ టైం అనమాట. దోశ పిండి మాత్రం కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడే కొంచెం థిక్గా తీసుకోవాలి. అందులోకి మనం గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలండి. గోధుమ పిండి ఇట్లా బాగా కలుపుకోవాలండి. అది మిక్స్ అయిపోయాక మళ్ళీ కొంచెం అయితే పెరుగు యాడ్ చేసుకోవాలి. మనం ఎంత పడుతుందని చూసుకొని అయితే యాడ్ చేసుకోవాలి కర్డ్ అయితే. ఎందుకంటే మళ్ళీ లూజ్ అయితే మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయాల్సి వస్తుంది. సో చూసుకొని అయితే పెరుగు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే అది సరిపోతుంది కాబట్టి అదైతే కంప్లీట్ మొత్తం వేసేసాను. సో అది కూడా మొత్తం కలుపుకున్నాక అందులో సోడా ఉప్పు వేసుకోవాలండి. సోడా ఉప్పు అయితే ఏమంటారు, బేకింగ్ సోడా అంటారా ఏమో నాకు తెలియదండి. ఇంగ్లీష్లో సోడా ఉప్పు అయితే వేసుకోవాలి. లిటిల్ బిట్ అనమాట. కొంచెం అయితే వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలండి. మంచిగా ఇది సాఫ్ట్గా స్మూత్గా పిండి అయితే స్మూత్గా రావాలన్నమాట. మంచిగా బోండా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్నాక ఆ విధంగా కలుపుకొని మనమైతే ఒకవేళ మీరు ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగే కలిపి పెట్టుకోండి. ఒకవేళ మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ అయితే కలిపి పెట్టుకోండి. సో నేనైతే మార్నింగ్ చేయడం కోసం అయితే నైటే ప్రిపేర్ చేస్తున్నా. మంచి పులుస్తుందండి. చూడండి నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కాబట్టి చూడండి ఎంత బాగా పులిసిందో పిండి. ఇలా ఉంటే బోండాలు మాత్రం మంచిగా క్రిస్పీగా వస్తాయండి. లోపల మంచిగా ఓపెన్ ప్లేస్ లాగా వస్తాయి అన్నమాట. సో మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకొనేసి అందులో వేసుకోవాలి. కొంతమంది అయితే ఇష్టం ఉన్న వాళ్ళు అందులో పచ్చిమిర్చి, టమాటో ఇట్లా కలిపి పునుగుల్లాగా వేసుకోవచ్చు. నేను మార్నింగ్ టిఫిన్ బోండాలు కాబట్టి నార్మల్గా అయితే అట్లనే చేస్తున్నా అండి. అందులో టమాటా చట్నీ అయితే సూపర్ ఉంటుందండి. టమాటా చట్నీ ట్రై చేయండి. ఆయిల్ అయితే హై ఫ్లేమ్ అయితే అవి తొందర మాడిపోతాయి. సో అందుకనే మీడియం ఫ్లేమ్లో ఉంచి బోండాలు అయితే వేసుకోవాలండి. నాకేంటో అసలు ఆ రోజు మా బాబుది స్కూల్ బస్ మిస్ అయిపోయింది. నేను ఆ బస్ డ్రైవర్కి ఫోన్ చేస్తే వాడైతే అసలు ఎట్లా ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడిండండి. అయితే ఏం చేయమంటావు, ఏమని చెప్పుకో, బస్ లేట్ అయితే ఏం చేయమంటున్నావు, వేరే వాళ్ళు వచ్చిర్రు, అది ఇదని మాట్లాడిండు. ఇక బస్సు అంటే వేరే డ్రైవర్ వచ్చినప్పుడు అట్లా డ్రైవర్కి ఇన్ఫామ్ చేయాలి కదా. అక్కడ ఒక బాబు ఉంటాడు, లేకుంటే డ్రైవర్ నెంబర్ అయినా మాకు ఇవ్వాలని నేను వాదన చేస్తే తను ఎట్లనో మాట్లాడేసరికి నేనైతే ప్రిన్సిపల్ సార్కి అయితే కాల్ చేసి చెప్పేశా. ఇంకా సార్ అయితే వార్నింగ్ ఇచ్చేసాడు బాగానే. ఇక అట్లా ఆ కోపంలో బోండాలు వేస్తుంటే ఆయిల్ అయితే నా హ్యాండ్ మీద పడిపోయిందనమాట. పెద్ద బొగ్గు వచ్చిందండి. అసలు ఎంత మంచి కూల్గా నేను టిఫిన్ ప్రిపేర్ చేయాలని అనుకుంటే అసలు కొంచెం ఆ డిప్రెషన్లో ఏందో ఫీలింగ్ అయితే చేంజ్ అయిపోయిందండి. మంచి మూడ్లో అయితే చేయలేదు. సో అట్లా కొంచెం అట్లా డిప్రెషన్లా అట్లా ఎట్లనో డ్రైవర్ మాట్లాడేసరికి కొంచెం బోండాలు అయితే కొంచెం అటు ఇటు వేసేసరికి నా హ్యాండ్ మీద అయితే హీట్ ఆయిల్ అయితే పడిపోయిందండి. సో అట్లా మాట్లాడిండు అన్నమాట. ఒక డ్రైవరు చిన్న పిల్లాడు కదా, మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అది ఇదని మాట్లాడితే అతను ఎట్లనో మాట్లాడిండు. అదైతే ఏం ప్రాబ్లం లేదండి. ప్రిన్సిపల్ సార్కి అయితే చెప్పేసి కంప్లైంట్ చేశాను. సార్ అయితే వార్నింగ్ ఇచ్చిండు, ఏం ప్రాబ్లం లేదు. సో మనం బోండాలు అయితే చేస్తున్నాం కదా. సో బోండాలు అయితే వేస్తే నాకు నచ్చవండి. వేస్తే పిండి అయితే లోపల చాలా ఉండిపోతుంది కదా. సో కొంచెం చిన్నగా వేసుకోవాలి పునుగుల్లాగా. సూపర్గా వచ్చినాయండి బోండాలు అయితే. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి, ఓకేనా. నేనైతే కొంచెం రేర్ అండి. నేనైతే బోండాలు అయితే ఎక్కువ చేయను. ఎప్పుడైనా దోశ చేశాను. మా పిల్లలకు దోశ అంటే ఇష్టం, లేకపోతే గుంట పునుగులు అయితే చేస్తాను. సో బోండాలు ఇట్లా చేసినప్పుడు ఇట్లా డిఫరెంట్గా ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది అనమాట. ఎప్పుడు దోశ తినడం బోరు కొడుతుంది అనేసి నేను అప్పుడప్పుడైతే ఇట్లా చేస్తున్నా. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయండి. సూపర్ టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఓకేనా.
బాయ్ అండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.